మధిరావతి కథ. పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుమారుడు శశిభూషణుడు అనేవాడు. చాలా అందగాడు, మంచివాడు కూడాను. అతడికి గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తుండగా విజయసేనుడు అనే క్షత్రియ బాలుడితో స్నేహమైంది. ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మధిరావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది. మధిరావతి కూడా అసాధారణ సౌందర్యవతి అనండి. ఆమెను చూసింది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది. మధిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుడి గురించి చాలా గొప్పగా చెప్పింది. శశిభూషణ్ణి ఒక్కసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది. మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళాడు. విజయసేనుడి తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా దాత్రేయి అనే అమ్మాయి మధిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతీ పూలదండ ఇచ్చి, దీనిని నా సఖి మధిరావతి ఎవరికీ తెలియకుండా నీకోసం అల్లింది, తీసుకో అన్నది. నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు. అది మొదలు శశిభూషణుడు మధిరావతి తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా అలా వారి ప్రేమ పెరిగి పెద్దదైంది. ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మధిరావతిని తనకిచ్చి వివాహం చేయమని ఆమె యొక్క తండ్రిని కోరాడు. తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తుందన్న విషయం తెలియక తండ్రి అంగీకరించాడు. లగ్నం కూడా నిశ్చయమైపోయింది. మధిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి పాపం శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకుంది. కనీసం ఒక్కసారైనా మధిరావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశమనం చేసుకుందామనుకున్నా దానికి వీలుపడలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. మధిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని కూడా చేశారు. త్వరలోని మంగళ వాయిద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు. ఏ విధంగానైనా మధిరావతి పెళ్లి తప్పిపోతుందేమోనన్న ఆశ అంతవరకు శశిభూషణుడి మనసులో ఉంటూనే వచ్చింది. ఇది కాస్త ఇప్పుడు అడుగంటింది. శశిభూషణుడు ఈ బాధ భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవటం నయం అనుకున్నాడు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు మధిరావతి తోడు పెళ్లి కూతురుతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామధేనువుకి పూజ చేస్తుంది. ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నట్టయితే మధిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు. ఈ లోపల మధిరావతి స్నేహితురాలు దాత్రేయి ఆ ఉదయమే శంఖహరధామనే కోనేటికి స్నానానికి చేయబోయింది. ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తుండగా ఆమెకు సోమదత్తుడనే బ్రాహ్మణుడు ఒకడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి దాత్రేయి సిగ్గుపడింది. ఈ సమయంలో దూరాన కలకలం వినబడింది. గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపే వేగంగా వస్తోంది. ఏం చెయ్యాలా అని దాత్రేయి ఆలోచించేలోపు పరదేశీ అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకొని పారిపోయి దూరాన గుమ్మిగూడి ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు. అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రేయి తెలుసుకోవాలనుకునే లోపే ఆ మదపుటేనుగు జనం మీదికి వచ్చింది. ఎక్కడ వారక్కడ చెల్లచెదురుగా పారిపోయారు. సోమదత్తుడు కూడా పారిపోయాడు. అతను దాత్రేయిని కలుసుకొని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనపడలేదు. తన ప్రియసఖి మధిరావతి లగ్న ముహూర్తం దగ్గర పడడం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది. తాను రక్షించిన పిల్ల ఎవరు, ఆమె పేరేమిటో సోమదత్తుడికి కూడా తెలీదు. ఆమె కనబడిన దాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకొని బయలుదేరి చాలా దూరం నడిచాడు. అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరేసరికి దారి పక్కన మర్రి చెట్టు నుండి వేలాడుతున్న ఒక యువకుడి శవనం సోమదత్తుడి కంటపడింది. సోమదత్తుడు వెంటనే దగ్గరకు వెళ్ళి ఆ శరీరాన్ని కిందికి దించి చూశాడు. ఉరి వేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు, కానీ చావలేదు. సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు. కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది. అతను లేచి కూర్చుని సోమదత్తుని చూసి, నా ప్రాణం కాపాడిన దయామయుడవి,
ఎవరునైనా నీవు నన్నెందుకు బతికించావు? నా జీవితం నిరర్ధకమైంది అంటూ తన కథ చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, వెర్రివాడా, ఇదేనా పురుషాహంకారం? నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను. ఆమె ఎవరో కూడా తెలియకుండానే ఆమె కోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంటే దూరాన మంగళ వాయిద్యాలు వినబడ్డాయి. అదిగో మధురావతి కామదేవుణ్ణి పూజించటానికి వస్తోంది అన్నాడు శశిభూషణుడు. అయితే మనం గుడిలో విగ్రహాల వెనుక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు. ఇద్దరు విగ్రహాల వెనుక దాగిన కొద్దిసేపటికి మధురావతి తన చెలికత్తెలతో సహా గుడికి చేరింది. మిగిలిన వారినందరినీ బయటను ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపులు మూసి గడిపెట్టి, ఓ కామదేవా, నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరికి ఎందుకిచ్చి పెళ్లి చేస్తున్నావు? నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మనైనా శశిభూషణుడి భార్యగా అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన పల్లెవాటు కంఠానికి చుట్టి ఉరి వేసుకోపోయింది. ఆ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు. సోమదత్తుడు కూడా యువతలికి వచ్చాడు. మాటలకు వ్యవధి లేదు. కనుచీకటి పడింది. నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటనే పెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు. ఈలోగా నేనేమి దుస్తులు ధరించి బయటికి పోతాను అన్నాడు సోమదత్తుడు మధురావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా పల్లె ముసుగులో వేసుకుని బయలుదేరాడు. తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు. చెలికత్తెలు మధురావతిని తిరిగి వచ్చిందనుకుని పెళ్లి పాటలు పాడుతూ మేళతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుష వేషంలో ఉన్న మధురావతి అడవి మార్గాన తెల్లవారుతూ ప్రయాణం చేసి చివరకు అచలాపురం అనే ఊరు చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయమిచ్చాడు. అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడ మధురావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి దాత్రేయి శంఖహృదం నుంచి తిరిగి వచ్చింది. తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవడానికి ఆమెకు విశేష వ్యవధి లేదు. అందుచేత దాత్రేయి మధురావతి రెక్క పట్టుకొని, సఖి, నీతో ఒక రహస్యం చెప్పాలి రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది. ఈ లోపల మేలి ముసుగులో నుంచి దాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు, నేను కలకంటున్నానా, ఏదైనా మాయ లేక భగవంతుడు అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపోయాడు. సఖి, నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు. కానీ బాధ నాకు తెలుసు. కానీ ఈ బాధ నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే నేను అభాగ్యురాలని. నీలాగే నేను ఒక యువకుడిని ప్రేమించాను. కానీ అతను ఎవరో, పేరేంటో, ఎక్కడ ఉంటాడో కూడా నేను ఎరుగును. నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు. నాకు ఆశ కూడా లేదు అంటూ దాత్రేయి తన కథ యావత్తు చెప్పింది. ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానందభరితుడై దాత్రేయి మాట్లాడటం పూర్తి కాగానే మేలు ముసుగును తొలగించి తన ముఖం కనపరిచాడు. దాత్రేయి ఆనందానికి ఆశ్చర్యానికి అవధుల్లేవు. సోమదత్తుడు జరిగిందంతా వివరించి మధురావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా దాత్రేయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మనం కూడా వేగరం వెళ్ళిపోవాలి. లేకపోతే గుట్టు బయటపడుతుంది. మనం ఇక్కడి నుంచి పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు. దాత్రేయి తన నగలన్నీ మూటగట్టుకొని సోమదత్తుణ్ణి వెంట పెట్టుకొని దొడ్డిదారిన బయటికి వచ్చి చీకట్లో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటికి పారిపోయింది. అక్కడి నుండి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్ళాడి నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.